హలో వ్యూవర్స్, నేను మీ రోహన్. బేసిక్గా చాలామంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు, అంటే డబుల్ రిజిస్ట్రేషన్. దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో ఈరోజు మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వాడి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హాయ్. సో బేసిక్గా డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ, అంటే కామన్గా చూస్తున్నాం. సో దానికి గల రీజన్స్ ఏంటి మేడం? అసలు డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటో చెప్తా. చాలా మంది డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ప్రాపర్టీ చూసినాం, కొనుక్కున్నాం, కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆబ్వియస్లీ చేయించుకుంటాం. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది మన పేరు మీద మారుతుంది రికార్డ్స్లో. ఈసారి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మన పేరు మీద మారుద్ది. ఆ టైంలో ఏంటంటే మనం మార్చుకున్న తర్వాత ఒక 1 year తర్వాత, ఓ 2 years తర్వాత మళ్ళీ సేమ్ ఓనర్ మనకు అమ్మిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఓనర్ వెళ్ళి ఇంకో పర్సన్కి అమ్మేస్తాడు. మళ్ళీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది SRO ఆఫీస్లో. సో ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్స్ అయితే కొన్నిసార్లు కొన్ని కేసెస్లో 3, 4, ఈవెన్ ఒక కేసులో 8 రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి ఒక ప్రాపర్టీ మీద. రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన క్లయింట్ చూసా 8 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అంటే డిఫరెంట్ పర్సన్స్, సేమ్ ఓనర్ 8 మందికి మంచిగా అమ్ముకుంటూ వెళ్ళిపోయిండు, గమ్మున అందరు కొనుక్కుంటూ వెళ్ళిండ్రు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ ఎవరైతే కొన్నారో ఎవరు అందులో పొజిషన్లు ఉండలేరు. అందరూ వీళ్ళు కొట్లాడుకునే సరిపోతుంది. అండ్ ఎవరిది ప్రాపర్టీ, టైటిల్ ఎవరికి, పోని వాడు మళ్ళీ వెళ్ళి అమ్ముకోవాలన్నా కష్టమే, అవునా? సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఫేస్ చేస్తుంటారు. లోన్ అన్ని ప్రాబ్లమే. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న ల్యాండ్ వాల్యూ వల్ల ఫటాఫట్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఈ ట్రెండ్ ఎక్కువ అయిపోయింది. డబుల్ రిజిస్ట్రేషన్స్, 3 time రిజిస్ట్రేషన్స్ అట్లా అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ డిమాండ్, పెరుగుతున్న కాస్ట్, అన్నీ కూడా రీజన్సే. అంటే వాళ్ళ గ్రీడీనెస్ అనుకోవచ్చు, అన్నిటి రీజన్స్ వల్ల పెరుగుతున్నాయి ఈ కేసెస్ అనేది. సో మనం ఒకసారి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే మనం డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందు రిజిస్ట్రేషన్ అయ్యింది అని దాన్ని ఎలా కనుక్కోవాలంటారు? ఇప్పుడు చెప్తూ ఉంటా వ్యూవర్స్కి ఏంటంటే, ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఓనర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం అడుగుతాము, పేపర్స్ ఇవ్వండి, దీనికి సంబంధించిన పాత సేల్ డీడ్ అండ్ దానికి సంబంధించిన మిగతా లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో. అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఒక టైటిల్, అంటే ముందు ఎక్కడి నుంచి వచ్చినాయి అని జిరాక్స్ కాపీస్ అన్ని ఇస్తారు ఓనర్స్. జనరల్ మనం ఈవెన్ అపార్ట్మెంట్ కొన్నా ఏం కొన్నా కూడా దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ జిరాక్స్ అనేది మనకు సర్వ్ చేస్తారు. ఆ పేపర్స్ చూసుకుంటాం, మన మీద ఎక్స్పర్ట్ లాగా చూసేసి ఓకే ఫైన్ అంతా సేల్ డీడ్ అంతా కరెక్ట్ ఉంది, పేర్లు కరెక్ట్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకుంటాం. బట్ అది ఎనఫ్ కాదు. ఎందుకంటే ఒక అడ్వకేట్ చూసిన యాంగిల్ వేరే ఉంటుంది, చూసే యాంగిల్, అండ్ జనరల్గా పబ్లిక్లో చూసే యాంగిల్ వేరే ఉంటుంది. సో అది ఎంత నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీరు పెరిఫెరల్గా మీరు చూడగలుగుతారు, కానీ అసలు డెప్త్ సబ్జెక్టులు చూడడం కష్టం. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ అన్ని డబ్బులు, అన్ని లక్షలు పెట్టుకున్నప్పుడు, అన్ని కోట్లు పెట్టుకున్నప్పుడు ఒక్క లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఏమవుతుంది? సో ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ కొనాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోండి. సో మీరు దీనికి ఏం చేయాలంటే, ఏవైతే పేపర్స్ మీకు సర్వ్ చేసిండ్రో ఆ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి ఒక లాయర్కి ఇచ్చేసి లీగల్ ఒపీనియన్ ఇవ్వమని చెప్పాలి. సో మేమేం చేస్తాము అంటే అదంతా చూస్తాము, టైటిల్లో చూస్తాం, ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎలా వచ్చింది, అసలు ఒరిజినల్ ఓనర్స్ ఎవరు, ఆ ఒరిజినల్ ఓనర్షిప్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, అండ్ సేల్ డీడా, గిఫ్ట్ డీడ్సా, ఆ గిఫ్ట్ డీడ్ల క్లాజెస్ ఏంటి, అవన్నీ కూడా చూస్తాం. ప్లస్ ఆన్లైన్లో చూస్తాం. ఇవన్నీ కాకుండా ఇంకా మెయిన్ ఏం చూస్తామంటే దానికి సంబంధించిన పర్మిషన్స్ అండ్ ఆల్సో ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే కన్వర్ట్ అయిందా లేదా, ఇట్లా అన్ని చూస్తాం. ప్లస్ ఇంకోటి ఇంకా మెయిన్ థింగ్ ఏం చూస్తామంటే, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉందా. ఎస్పెషల్ ల్యాండ్ అంటే కొన్నిసార్లు ఏంటంటే ఓపెన్ ల్యాండ్స్ కొన్ని ప్రాహిబిటెడ్ లిస్టులు ఉంటాయి, అవి అమ్మడానికి ఉంటాయి. అంటే అసైన్ ల్యాండే కావచ్చు, లేదా భూదానే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వేకేట్ ఉండి టక్ అమ్ముకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్ళ టైటిల్ లేదు, ఎందుకంటే అసైన్ ల్యాండ్స్ అమ్మడానికి లేదు, భూదాన్ ల్యాండ్స్ అమ్మడానికి లేదు, ఇట్లా ఎన్నో ఉంటాయి. ఇంకా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ల్యాండ్ మీద ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఫైల్ అయి ఉన్నాయా? ప్రీవియస్ కేసెస్ ఉన్నట్టే లిటిగేషన్ ఉన్నట్టే. లిటిగేషన్ ఉంటే మీరు కొనేదండ కదా. అది కాకుండా ప్రీవియస్ ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో కూడా మేము ఆన్లైన్లో చెక్ చేస్తాం. ఇవన్నీ చూసి ఒక రిపోర్ట్ ఇస్తాం, లీగల్ ఒపీనియన్ అనేది ఇచ్చేస్తాం. సో అది మీరు కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. డెటాల్లో 99% జర్మ్స్ చంపుతా అని హామీ ఇచ్చినట్టు ఇక్కడ కూడా అంతే 99% హామీ ఇవ్వచ్చు. ఒక అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ ఇచ్చినారు అంటే యూ క్యాన్ ట్రస్ట్ బ్లైండ్లీ. సో ఇలాంటి తీసుకుంటే ఏంటంటే యూ క్యాన్ స్టిల్ అవాయిడ్, అంటే ఇట్లాంటి లిటిగేషన్ ఫర్దర్ లేకుండా, డబుల్ రిజిస్ట్రేషన్స్ లేకుండా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, నాకు అమ్మక ముందే ఇంకొకరికి అమ్మేశారు ఆ ప్రాపర్టీ, అది నాకు ఇప్పుడు తెలిసింది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు లీగల్గా?
సో దానికంటే ఒక క్వశ్చన్ వేయచ్చు ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ ప్రాపర్టీ ఎవరికి పోతుంది ఎగ్జాక్ట్లీ. కదా. సో ఎవరికి పోతుందని చూసిందంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 2000 ఒక ప్రాపర్టీ నేను కొన్నా, 2005లో అదే ప్రాపర్టీ మీరు కొన్నారు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎవరికి అంటే నాకే, ఎందుకంటే నేను 2000 ముందే కొనేసిన. ఓకే, ఎవరు ఫస్ట్ కొంటే వాళ్ళకి, ఎవరు ఫస్ట్ కొంటే వాళ్ళే, ఎందుకంటే నేను ఆల్రెడీ కొనేసిన. ఇప్పుడు టెక్నికలీ నేను ఓనరు, అమ్మితే నేను అమ్మాలా, మళ్ళీ నాకు అమ్మినోడు నీకెట్లా వచ్చి అమ్ముతాడు? లాజిక్ అర్థమైంది కదా. నేను ఆల్రెడీ కొన్నాను, ఒక పర్సన్ నుంచి డబ్బులు తీసుకొని కొన్న తర్వాత మళ్ళీ నా పేరు మీద టైటిల్ మారిపోయి నేను డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాడేవాడు, నేనే కదా ఓనర్, అమ్మితే నేను అమ్మాలి, మళ్ళీ వాడొచ్చి నీకు అమ్ముతా అంటే నువ్వు మోసపోయినట్టు, అన్ని రిజిస్ట్రేషన్ చెల్లదు. ఓకే, అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వెళ్ళినప్పుడు ఇది ఎవరి పేరు మీద అయింది అదంతా రిజిస్ట్రేషన్లో ఆఫీసర్స్ అవంతా చూడరా మేడం? అంతా డబ్బులమేమండి. సో చాలాసార్లు అవాయిడ్ చేస్తారు, కొన్నిసార్లు మేనేజ్ చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళ నెగ్లిజెన్స్ కావచ్చు, కొన్నిసార్లు రికార్డ్ కాకపోవచ్చు. ఈవెన్ కొంతమంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మీ పేరు అనేది మార్పించుకోరు, రికార్డ్స్లో పేరు మారిపోవాలి. ఓకే, సో అది మనం చూసుకోవాలి, వాచ్ అవుట్ చేసుకోవాలి. మనం సేల్ డీడ్ అయిన తర్వాత గిఫ్ట్ డీడ్ అయిన తర్వాత మన పేరు మీద మారిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో మన పేరు మీదకి మారిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ కాలేదు అంటే వెళ్ళి చేయించుకోవాలి. అంటే ఇందాక నేను అడిగినట్టు మనకి ఇప్పుడు ఫస్ట్ ఎవరు కొంటే వాళ్ళకి ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయని మీరు చెప్తున్నారు, మరి సెకండ్ పరిస్థితి ఏంటి? సెకండ్ పరిస్థితి గాన్ 50% అయితే నాకు తెలిసే ఛాన్సెస్ తక్కువ. సెకండ్ పర్సన్ ఏం చేయొచ్చు అంటే వెళ్ళి ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళ మీద చీటింగ్ కేసు వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ నాకు అమ్మాక మళ్ళీ నీకెళ్ళి అమ్ముతున్నాడు. సో మీరు వెళ్ళి ఏం చేయాలి, మీరు వెళ్ళి కేసు వేయాలి, చీటింగ్ కేసు వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అమ్మిన ప్రాపర్టీ మళ్ళీ నువ్వు ఎట్లా అమ్ముతావు, చీటింగ్ కేసు వేసి అది దట్ ఈస్ ద రెమెడీ హ్యావ్. దానివల్ల ఏంటంటే మీ మనీ మీరు బ్యాక్ తీసుకోవచ్చు, యూ క్యాన్ రికవర్ యువర్ మనీ బ్యాక్. దట్ ఈస్ ద రెమెడీ యూ హ్యావ్. నేను వచ్చేసి ఫస్ట్ రిజిస్టర్డ్ పర్సన్, నువ్వు వచ్చేసి సెకండ్ రిజిస్టర్డ్ పర్సన్. అయితే ఏమైంది, నేను తీరా కొనుక్కున్న తర్వాత నేను ఆక్యుపై చేసుకోలేదు, బట్ మీరు వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు, ఇప్పుడు నేనేం గాను కదా. సో మీరు పొజిషన్ తీసేసుకుంటే నీ ఐఎమ్ ఇంటూ ట్రబుల్ నా, ఐఎమ్ ఇంటూ లిటిగేషన్ నా. నేనేం చేయొచ్చు అంటే నేను వెళ్ళి కోర్టులో వేస్తా, బాబు నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఈ తర్వాత ఈ బాబు వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నాడు అని నేను వెళ్ళి వేసుకొని క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అడగచ్చు. క్యాన్సలేషన్ ఆఫ్ సబ్స్క్వెంట్ సేల్ డీడ్ అంటే నా తర్వాత అయిన సేల్ డీడ్స్ ఎన్ని ఉంటాయి అన్న 2, 3, 4 ఎన్ని ఉన్నా సరే నా తర్వాత సేల్ డీడ్స్ ఒకవేళ బై ఛాన్స్ సెకండ్ కాక థర్డ్, ఫోర్త్ అని అనుకున్నాం కదా ఇంత ముందుకు. సో అలాంటి రిజిస్ట్రేషన్స్ ఇంకా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే ఐ విల్ గో అండ్ ఫైల్ ద కేస్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ అని వేస్తా. అండ్ ఆల్సో ఏంటంటే ఆ టైంలో ఏమవుతుందంటే కోర్ట్ చూస్తుంది, సివిల్ కోర్ట్ ఏం చూస్తుంది, ఎవరు ఫస్ట్ కొన్నారు, ప్రాపర్టీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, సేల్ డీడ్స్ ఒరిజినల్ కాదా, అవన్నీ చూసేసి నాకు ఇస్తారు. ఓకే, మీ అందరిని ఎలగొట్టేశారు బయటికి, నా సేల్ డీడ్ వ్యాలిడ్ అక్కడ, అది పరిస్థితి. సో నేను వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అనేది వేసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక కేసు చూసా హైదరాబాద్లో. అంటే 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయింది అండ్ ప్రాపర్టీ చూపించాడు అంతా ఉంది, బట్ రికార్డ్స్లో ప్రాపర్టీ లేదు. ఇతను మొత్తం డబ్బులు అయితే ఇచ్చేసాడు, రిజిస్ట్రేషన్ కూడా ఈయన పేరు మీద అయింది, కొన్న ఆయన పేరు మీద. బట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. మెయిన్ థింగ్ ఏంటంటే ల్యాండ్ కొనడానికి లోన్ తీసుకున్నాడు, బేసిక్గా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి లోన్ తీసుకొని ఆ డబ్బులు అంతా తీసుకొచ్చి ఆ ల్యాండ్ కొన్నాడు. కొన్న తర్వాత మంత్లీ ఒక 2 lakhs నేను కట్టాలి లోన్ అన్నట్లు సెటిల్మెంట్ చేసుకున్నాడు. బ్యాంక్ వాళ్ళతో ఆ సెటిల్మెంట్ ఉంది. అండ్ దెన్ ఏమైంది, బ్యాంక్ వాళ్ళు మీ ల్యాండ్కి అట్లీస్ట్ వెళ్ళి ఫెన్సింగ్ అలాంటివి వేసుకోండి ఎందుకైనా బెస్ట్ అని చెప్పారంట. సో చెప్పగానే ఈయన వెళ్ళి ఆ ల్యాండ్ పేపర్స్ పెట్టారు కదా ఇక్కడ బ్యాంక్లో. సో ఈయన వెళ్తే అక్కడ ల్యాండ్ లేదు, ల్యాండ్ చూపించట్లేదు. అలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. సో 2 crores. ఇప్పుడు బ్యాంక్ వాడేమో వీడిని లోన్ కట్టమని చెప్తాడు, 2 lakhs per month కట్టాలి, బట్ ఇక్కడ వీడికి అమ్మినోడు అసలు కనిపించట్లేదు. సో ఇట్లాంటి కేసెస్ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు అసలు ల్యాండ్ లేకుండా ఉండడము అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వే నెంబర్ చూసుకోవాలి. అందుకే కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఎందుకంటే జరిగిన ఫ్రాడ్, అక్కడ చీటింగ్ జరిగింది. సో ల్యాండ్ లేకుండా మీరు ల్యాండ్ చూడకుండా వెళ్ళి ప్రాపర్టీ కొనడమే తప్పు. సరే తీరా అంతా కొన్నాక లోన్ ఎలా వచ్చింది, బ్యాంక్ అసలు లోన్స్ ఎలా ఇచ్చారు, వాళ్ళు లోన్స్ ఇవ్వాలి అంటే మొత్తం ఇప్పుడు నేను చెప్పిన చూడండి, అడ్వకేట్ ఎట్లయితే లీగల్ ఒపీనియన్ ఇవ్వాలో ఏ బ్యాంక్ అయినా సరే బ్యాంక్కి వాళ్ళకి ఒక స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు. అంటే ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ లాయర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత లోన్ శాంక్షన్ అవుతుంది. సో అక్కడ లోన్ శాంక్షన్ అవ్వాలంటే వాళ్ళు వచ్చి అక్కడ ఫిజికల్గా వచ్చి అక్కడ చూస్తారు నిజంగా ల్యాండ్ ఉందా లేదని చూస్తారు. అది చూడకుండా లోన్స్ ఎట్లా ఇచ్చిండ్రు, అందరిది మిస్టేక్ ఇక్కడ.
సో ఇక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తప్ప ఇంకేం చేయలేం. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, ఫ్రాడ్ జరిగింది, మోసం చేశారు అని చెప్పేసి. సో అండ్ ఆల్సో మీరు అన్నట్టు ఓనర్స్ మిస్సింగ్ అన్నప్పుడు మిస్సింగ్ కూడా వేయాలి. సో దాట్ వాళ్ళని పట్టుకొని అబ్స్కాండ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మీ ప్రాపర్టీ మీకు ఇప్పించేటట్టు, లేకపోతే మీ మనీ మీకు అట్లీస్ట్ రికవర్ అయ్యేటట్టు. ల్యాండ్ అయితే ఎట్లా లేదు కాబట్టి అట్లీస్ట్ మనీ అన్న రికవర్ చేసుకోవచ్చు మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు వన్స్ లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవడం అనేది చాలా బెటర్. సో దానివల్ల ఏమవుతుందంటే దాని మీద ఆల్రెడీ ఎవరైనా దీన్ని కొన్నారా, లేకపోతే అది ఫేకా రియలా, ఇవన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ల్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క చిన్న సలహా పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.